మనముండే ఏరియా చాలా కొత్తగా వచ్చామండి. దానివల్ల మాకిక్కడ ఎవరు పరిచయాలు లేరు. ఆల్మోస్ట్ వచ్చి 3 ఇయర్స్ అయిపోయినా కానీ, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి సిటీస్‌లో కానీ, టౌన్‌లో కానీ ఉన్నప్పుడు. అందుకని సురేష్ గారు ఎక్కువగా తీసుకొనివ్వరనమాట. ఎవరొచ్చినా కానీ, "వద్దులే నేను తీసుకొస్తాను" అంటారు. బట్ ఈరోజు ఆంటీ గారు వచ్చారనమాట. ఎందుకో తనని చూడగానే సురేష్ గారే పిలిచారు నేను కిచెన్‌లో ఉంటే. "రాయా ఇట్లా వంకాయలు తీసుకొచ్చారు, తీసుకుందురా" అని చెప్పి. ఇంకా తీసుకున్నా. ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఎంత స్మైలీ ఫేస్‌తో ఇచ్చారో తెలుసా? నేను వేరేవి తీసుకుంటే, "ఇవి తీసుకో నాన్న బావుంటాయి" అని చెప్పి ఇచ్చారనమాట. సో, తన ఫేస్ చూస్తే కొంచెం మంచిగా బ్రతికిన వాళ్ళలాగే ఉన్నారు. ఎవరి సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు కదండీ. అవి సేల్ చేస్తే నాకు తెలిసి తనకొక 5, 10 మిగులుతదనుకుంటా. పాపం దానికోసం తను చూసారు కదా ఎంత కష్టపడుతున్నారో. ఇలాంటి వాళ్ళు మనం మనీ ఎక్స్‌ట్రా ఇచ్చినా, ఏం చేసినా తీసుకోరండి. నాకు ఏదైనా ఫ్లవర్స్ కొనాలన్నా, ఏదైనా బయట కొనుక్కునేటప్పుడు కూడా వెతికి వెతికి కొంటుంటా. ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి. ఆ రూపాయి అనేది వాళ్ళంత కష్టపడుతున్నారు కదా! వాళ్ళు మన దగ్గర ఆశించరేమి. బట్ మనం తీసుకునేది వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి. వాళ్ళు కొంచెమైనా హ్యాపీ ఫీల్ అవ్వాలి అనేలాగా ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా తీసుకుంటూ ఉంటాను. వంకాయలు మాత్రం భలే ఉన్నాయి. రేపు మంచిగా వంకాయ మామిడికాయ కర్రీ చేసేస్తా.